హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము టైం డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, న్యూ మెజర్ క్లిక్ చేసేసాను. న్యూ మెజర్ క్లిక్ చేసేసిన తర్వాత టైం. ఓకే, టైం అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం ఓపెన్ పరెన్సిస్, క్లోజింగ్ పరెన్సిస్, హవర్, మినిట్, సెకండ్. ఓకే, మీరు హవర్, మినిట్, సెకండ్ కనుక ఎప్పుడైతే ఇచ్చినట్లయితే ఇదేం చేస్తుందట, కన్వర్ట్స్ హవర్, మినిట్స్ అండ్ సెకండ్స్ గివెన్ యాజ్ నంబర్ టు ఏ టైమ్ ఇన్ డే టైమ్ ఫార్మాట్. అంటే మీరు ఇక్కడ హవర్, మినిట్, సెకండ్ ఇచ్చేస్తే దాన్ని మనకి ఏం చేస్తారు, డేట్ అండ్ టైం ఫార్మాట్. అంటే ఈ యొక్క మనం మరి ఇక్కడ డేట్ ఏమి ఇవ్వలే కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్ డేట్ 1899. ఓకే, 1899 అనే దాన్ని ఒక డిఫాల్ట్ డేట్గా తీసుకోవడం జరిగినది. ఆ డేట్ను బేస్ చేసుకొని ఆ డేట్కి ఫిక్స్ చేసేసుకొని ఈ యొక్క హవర్, మినిట్, సెకండ్ని కంబైన్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 hours 18 minutes 40 seconds. ఓకే, 40 seconds. ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇవన్నిటిని కంబైన్ చేసేసుకుంటారు. ఓకే, చూడండి 3, 18, 40 seconds. ఇలా మనకు ఆటోమేటిక్గా ఈ డేట్ అనేది ఏంటంటే మనకు ఒక డేట్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసేసుకున్నది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క టైం అనే డాక్స్ ఫంక్షన్ మెజర్లో యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం కాలంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాలంలో ఎలాగంటే నాకు హవర్, మినిట్, సెకండ్ వేరు ఉన్నాయి. ఈ మూడింటిని నేను కలుపుకోవాలి, అంటే వీటిని మూడింటిని కంబైన్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ ఏంటంటే న్యూ కాలం తీసుకోండి. ఓకే, న్యూ కాలం తీసుకొని టైం చూడండి, సేమ్ సింటాక్స్. ఇప్పుడు ఏంటంటే మనకు హవర్ కావాలా, హవర్ కాలం ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మినిట్ కావాలా, అయితే మనకు మినిట్ కాలం కూడా ఉన్నది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కావాలా, సెకండ్ కాలం కూడా ఉన్నది. ఇప్పుడు కనుక దీన్ని క్లోజ్ చేసేస్తే ఈ హవర్, మినిట్, సెకండ్ మూడింటిని కంబైన్ చేసేసుకొని ఒక కొత్త కాలం అనేది క్రియేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు టైం అనే డాక్స్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. అంటే ఇంకా ఫర్దర్ క్లాసెస్లో మీకు ఇది రియల్ టైంలో ఎందుకు ఉపయోగపడుతుంది, దీని యొక్క నెగిటివ్, దీని యొక్క రిమార్క్స్ ఏంటివి, ఇవన్నీ మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే అన్ని ఫంక్షన్స్ని సింటాక్స్ పరంగా అండ్ మెజర్కి, కాలంకి, టేబుల్కి ఎలా ఎందుకు క్రియేట్ చేస్తారు, ఎటువంటి సందర్భాల్లో క్రియేట్ చేస్తారు అన్నది జస్ట్ బేసిక్స్ తెలుసుకుంటూ వెళ్దాం. తర్వాత మీకు కాంప్లెక్స్ క్వరీస్ కానీ అవి ఎలా డాక్స్ క్వరీస్ రాయాలన్నది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన క్లిక్ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.